హాయ్ అండి, నేను మీ ఆదం రాజు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పీకేఎస్ క్రియేషన్స్. ఏం చేస్తాను అబ్బా? ఏం లేదు పని తీరిందా? తీరింది అది. ఏం కూర వండావు? టమాటా పప్పు చేసిన. ఏంది ఇట్లా వచ్చినావు? ఏం లేదు, కూర వండుదామనే వరకు పప్పు అయిపోయింది. ఇంతంత పప్పు పెట్టు, దుకాణాలకి వచ్చినాక మళ్ళీ పెడతాను. ఇది నీకు ఇక అది తీసుకో. ఇక ఊకేం మీ ఇంటికి వచ్చి అదోటి ఇదో తడకపోతానని ఏం అనుకోకు. అయ్యో గన్లే ఉన్నది వదిని, నేను ఎందుకు ఏమనుకుంటా? నువ్వు మంచిదాని వైపటికే ఏం అనుకోవు కానీ ఒక్కొక్కరు అట్టుగానే అదవుతారు. అయ్యో ఇరుగు పొరుగు అన్నాక గా మాత్రం సాయం చేసుకోరా. నేనేం అనుకుంటే వదిని. సరే కానీ గీటు, మన లచ్చగోళ్ళ బిడ్డ నీతోనేమన్నా ముచ్చట చెప్పిందా? ఆహా ఏం చెప్పలేదు వదిని. అయ్యో నువ్వు అటు ఇటు పోతా వస్తావు, నీకేం ముచ్చటది కదే. అటు ఇటు పోతా కానీ మంది ముచ్చట్లు మనకెందుకు వదిలి. నేనేం అడగలేదు, ఆమె నాకేం చెప్పలేదు. నేను మొన్న మీ ఇంటికి వస్తే నీతో గిట్ల ఏమన్నా చెప్పింది కావచ్చు అనుకున్నా. గట్లనే నీ లెక్క ఓ పని ఖర్చిపోయింది అంతే వదిలి. సరే అవు కానీ ఏం ముచ్చట మరి? ఇక చెప్పంది నేనెందుకు చెప్తావా, నాకేం అవసరం. అంటే నన్ను అడుగుతున్నావు కదా, మరి నీకు ఆ ముచ్చట తెలుసా అని. ఏం లేదు, వాళ్ళ బిడ్డకు పెళ్లి కుదిరిందట. రేపో మాపో వరపూజ అవుతుంది కావచ్చు. గా ముచ్చట్లు చెప్పిందా లేదా అని అడుగుతానని. చెప్పలేదు వదిలి, నువ్వు చెప్తేనే తెలుసు. సరే మరిగా నేను పోయేస్తా. సరే బుక్కనంత పువ్వు అనుకొని తిని వచ్చి నిమ్మలంగా ముచ్చట పెడతా. సరే పోయేస్తా. హలో హలో బావా, మంచున్నావా? మంచిగా మంచున్నా బావా. తిన్నావా మరి? తిన్నా. నువ్వు తిన్నావా? ఆరోగ్యం మంచుందా? మంచిగా ఉన్నా బావా. తింటున్నా. సరిపోయినాయి బావా. లేదు సరిపోయినాయి బావా. ఇల్లు ఇడిచిపెట్టి ఒకదాన్ని ఎట్లా పోవాలి? వాళ్ళని ఇడికి రమ్మన్నా. ఓ 2 రోజులు ఉండిపోతారని అత్త అన్నారు. ఎప్పుడు వస్తావు బావా? ఇప్పుడంటే ఏం చెప్పాలి, చూపించాక తీసుకోవాలి. మన చేతిలో ఏమో ఇంత దూరం వచ్చినాక. సరే నువ్వు అయితే టైంకి తిని జాగ్రత్తగా ఉండు. సరే సరే మంచిగా ఉంటాను. సరే ఇంకా చెప్పు. సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇంటి సతీష్ అన్న కూర్చో అన్న. నీతో కొంచెం పని పడేది చెల్లె. ఏంటిదన్నా? చెల్లె పైసలు అవసరం ఉన్నాయి చెల్లె. దాకాలో పోయే ఉన్నాయి చెల్లె. జీతం పైసలు వచ్చేటి ఉన్నాయి, ఆగిపోయింది. ఒక 20,000 కావాలరా చెల్లె, పుణ్యం ఉంటుంది. అయ్యో అన్న, నా దగ్గర పైసలు ఎక్కడికి? బావ మొన్ననే పంపించిండు, అన్న అయిపోయింది. చెల్లె గట్లా అనకరా, దండం పెడతారా. అయ్యో అన్న గట్ల అనకే. నా దగ్గర ఉంటే నేను ఇద్దు, కానీ నా దగ్గర లేవు. నీ బాధ చెప్తా అంటే నా మనసు కలుపుకోమంటాను. నేను ఎవరి దగ్గర నన్ను అడిగి రేపటి వరకు దుగ్గురాయిస్తుంది. నువ్వేం బాధపడకు. ధైర్యం ఇచ్చాక నాకు పాన నిమ్మరైందిరా చెల్లె. నేను పోయేస్తారా చెల్లె. హలో అమ్మ, ఇంకా రాలేదే. దగ్గర దాకా వచ్చిందట. ఇంతకు ముందుకి ఫోన్ చేసిండు. మరి మీరెప్పుడు వస్తారే అల్లని కూడా? సరే తొందర ఏం లేదు, చల్లబడ్డాక సాయంత్రం వరకు రావి. ఓ 2 రోజులు ఉండొచ్చు. సరే అమ్మ. ఏందో బాగా సంబరపడతాను. అదే అవదినే, ఇలా మీ తమ్ముడు వస్తుండు దుబాయ్ నుంచి. మరి చెప్తలేవేంటి? నిన్ననే వచ్చి పొద్దుకంగా ముచ్చట పెట్టిపోతే గాయంటే చెప్పవా? అయ్యో చెప్దామని అనుకున్నావు అదినే, కానీ అదో ముచ్చట ఏదో ముచ్చట మాట్లాడేసరికి మర్చిపోయినా. అయ్యో మా తమ్ముడు వస్తానని ఆగలన్నా అవుతలేవు కదా. ఇక సరే గాని రాంగేమన్నా పట్టుకొస్తాడట మా తమ్మి. ఏమో వదిని, ఏం అడగలేదు.
అయ్యో పతాకం దుబాయ్ నుంచి రాబట్టే ఏమన్నా పట్టుకురమ్మని చెప్పవా? ఇక ఏం పట్టుకు రాకుండా ఉంటాడా? ఏవో కొన్ని తీసుకొస్తాడు. తెచ్చినా నువ్వేమన్నా దాచి పెడతావా? నేను అచ్చుగా ఉంటావోనా? ఏందో ఏడు దాకా వచ్చిండట. దగ్గర వచ్చింది కావచ్చు, అత్తాడు ఇంకో అర్ధగంట గంటగా. సరే నేను వచ్చినాక మళ్ళీ అత్త, కొంచెం పని ఉన్నది పోతాను. ఇగో ఇది మర్చిపోయినా, కొంచెం ధనియాల పొడి పెట్టవా? చికెన్ పూర పోయి విదేశంలో అయిపోయింది. సరే తీసుకొస్తాం. మొగడు దుబాయ్కి వెళ్ళి వస్తా అండి, ఆగుతలేదు అమ్మలాడి. అయ్యో రాణి వచ్చినాక చెప్తా. సంపాదించుకొస్తాడు. ఇగో వదిలే. సరే నేను పోయేస్తా. అయ్యో ఓ ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా, అప్పటికి షిట్టి పైసలు కట్టాలి. నా దగ్గర పైసలు ఓ 3000 ఉంటే బదిలీ రాదు, మళ్ళీ ఇస్తా. సరే తివ్వండి, అప్పటి వరకు ఇస్తాడు. అప్పటి వరకు నేను మళ్ళీ వస్తా, మరి మర్చిపోయావు. సరే ఆయనతో మొగడత్తా నన్ను సంబరంలో పైసలు ఇచ్చి మర్చిపోతా, ఆయనతో అక్కడ మళ్ళీ చదువుతుంది. సరే పోయేస్తా. సరే అబ్బా ఎన్ని రోజులు అయితే ఇంటి భోజనం తినక, ఇప్పుడు పానం తిమ్మన. అసలు నువ్వు వాడ అన్నం చక్క తిన్నావా? ఎంత బక్క అయినావు చూడు. తినుడేందుకు తినలేదు, అప్పుడు టైంకి తినలేదు. ఆడ వాతావరణం మంచిగా ఉంటుంది, అందుకే తింటా. అవును, ఆ ముఖం చూస్తేనే ఏర్పడుతుంది, అంత నల్లగా అయినావు. ఏం చేద్దాం, ఎండల పని. సరే కానీ ఎన్ని రోజులు తెచ్చుకుని 2 నెలలు ఇచ్చిర్రే, 2 నెలలకు మళ్ళీ ఓడి ఉంటుంది. కానీ ఈసారి ఎందుకు పోగుద్ది అవుతుంది, ఏదైనా పని చూసుకుందాం అనుకుంటాను. అట్లా అనిపిస్తుంది, వాళ్ళది పోగుద్ది అవుతుంది. ఆ టైం వచ్చే వరకు ఆలోచిద్దాం. ఇన్ని రోజులు పోయి కట్టపడ్డదంతా అప్పులకు అటు ఇటు అయ్యి, ఇంకో 2 ఏళ్ళు పోయేస్తే ఏమన్నా ఎన్కేసుకోవచ్చు. ఏమోనే, ఆ ఎన్కేసుకోడు ఏదో ఈడ చిన్నదో పెద్దదో పని చేసుకుంటే వేసుకున్నాను. నిన్ను ఒక్కదాన్ని ఇడిచిపెట్టి కంత దూరం నాకు ఊపిలేదు. ఈ నుండి వేసుకుంటే ఎంత చేసినా రాసుకి రావు, రకానికి రావు. ఆడ పోయి వేసుకుంటే నెల ఇంత పంపచ్చు, ఏ ఖర్చులు ఉంది. సరే తీయే, వ్యవహారకు ఆలోచించేది ఇప్పుడే కదా వచ్చింది. అవు కానీ మా మేనమామ ఫోన్ చేసింది రాగానే, వాళ్ళ ఇంటికి పోయేద్దాం. అయ్యో సాయంత్రం అమ్మ నాన్న అత్తాను ఫోన్ చేసి. ఇంకనైతే రాలే కదా, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు ఇప్పుడు రాకమని, మేము ఇటు పోతున్నామని చెప్పు. వచ్చినాక ఫోన్ చేద్దాం, అత్త రాలే. సరే సరే తీ, నేను అట్లా బయటకు మా సుపతిలో నడిచాను, బాగా రోజులే చూడక. సరే వాళ్ళకు సడన్ సర్ప్రైజ్ వచ్చినట్టు తెలియదు కదా. సరే సరే చెప్పండి రా. చెప్పండి అత్త. ఆగో ఎప్పుడు వచ్చిన మీ దేశం నుంచి? నేను ఇయ్యాల నచ్చినాక అదే నీ పెళ్ళాం అన్నది, మా ఆయన వస్తానని కొద్ది సంబరపడలేదు. మంచిగా ఉన్నారు అక్క. మరి మంచిగానే ఉన్నావు. అవగాని ఏం తెచ్చినావు దేశం నుంచి వెళ్ళి? ఏమో తెచ్చినా, వీటి లవంగాలు ఇవంగాలు ఒకటి ఉంటాయి కదా, అవే తెచ్చినా. ఇక మళ్ళీ పోయేది ఉంది కదా అక్క. నువ్వు దేశం పోయి మంచిగానే సంపాదించుకొస్తావు గాని పోకుంటే తప్పుద్దా అక్క? ఇక్కడ పైసా చిన్నదా, అక్కడ పెద్దదా, ఓ 4 రూపాయలు వెనక పడతాయని అంత దూరం పోతుంది. నువ్వు గట్నే సంపాదన అనుకుంటా తిరుగు పెళ్ళాన్ని విడిచిపెట్టి. నీ పెళ్ళాం వీడేం చేస్తుందో నీకేమన్నా ఎరికేనా? కొద్దిగానన్నా నువ్వు పట్టించుకుంటానవా లేదా? ఒక్కటి ఇంట్లో ఉంటుంది, ఎవరెవరు వస్తారు ఎవరెవరో పోతాండ్రు, కొద్ది పైసలు అబ్బా అబ్బా అబ్బా. నువ్వు సంపాదించిన పైసలన్నీ ఎవరికెవరికి ఇస్తాందో ఎవరికేం చేస్తాందో, ఊకి 24 గంటలు ఫోన్లో మాట్లాడు. పాపం నీకేం తెలుస్తుంది? నువ్వేమో గాడు ఉంటివి దేశంలో. ఈడ ఈ ఉండే కథలు ఈమె. ఒక్కనాడన్నా తల్లిగారింటికి వేయిందో పోలేదో, ఏమన్నా ఈయనే ఫోన్లు. ఎవరన్నా ఒకళ్ళు అచ్చుడు పోవుడు. ఏమో అవ్వా చెప్తే మంచిగా ఉండదు, ఆయనతేమన్నా అనుకుంటారు అని సప్పుడు ఎక్కుంటానా. నేను ఒక్కదాన్ని కాదు, ఈ ఊళ్ళో ఆడకట్టుకు అందరు మాట్లాడుకుంటారు. కానీ ఏమన్నా ఇగో నేను అదోటి చెప్పిండని మనసు ఖరాబ్ చేసుకోకు తమ్మి. పాపం దుబాయ్లా గొడ్డు కట్టం చేసి సంపాదించిన పైసలాయే. ఇక నేను పోయేస్తా పైలం. ఏంటిది? పైసలు లేపు, బయట పోతాం. పైసలా? ఏం పైసలు? మొన్న పంపించగా వచ్చాము కూడా. అవా అవి లేవు, ఖర్చు అయిపోయినాయి. ఖర్చయినా వాళ్ళకన్నా ఇచ్చినావే? మీ అమ్మకి ఇచ్చినావా? అమ్మలకి ఇయ్యలే. మరి ఎవరికి ఇచ్చినావు? నా
నాకే పైసలు అన్ని పైసలు నీకే కదా సాయ్ అవునే ఇంకెవరికైనా ఇచ్చావా మరి అది కాదండి ఆ, ఇంకా సతీష్ అన్న సతీష్ అన్న దవాఖాన పోవాలి పైసలు కావాలంటే నేనే ఇచ్చిన అప్పుకి సతీష్ అన్న పేరు చెప్పి ఎవరికి ఇస్తున్నావు అయ్యో సతీష్ అన్నకే ఇచ్చిన వేరే ఎవరికి ఇవ్వలేదు అంటే ఇప్పుడు నేను పోయి వాడిని అడగనానే కదా ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇస్తున్నావు పైసలు అందుకేనా అందుకే నన్ను మళ్ళీ దుబాయ్ పంపనేది నా మాట నమ్ముంది నేను నమ్మనే నేను లేనప్పుడు ఏమేమి కథలు పడుతున్నావో నాకు తెలుసుకున్నా నేను బయట ఏం తెలుసుకున్నావు తెలుసుకున్నా నన్ను అందుకే మాట్లాడుతున్నావు మళ్ళా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడడానికి అర్థం ఉందా అర్థం ఉందా అర్థం ఉండే మాట్లాడుతున్నా ఎవరాడు ఎవరికి ఇచ్చావు నేను ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చావు ఎవరికి ఇవ్వలేదండి నేను సతీష్ అన్నకి అప్పుకి ఇస్తా నేను అలా గుడ్డు కట్ట తీసుకుంటే నేను చేస్తా అంటే నువ్వు ఆడికి తీసుకుంటావు నువ్వు లేదండి నేను ఎవరికి ఇవ్వలేదు నా మాట నమ్ముర్రి నేను నమ్మనే నేను అసలుగా నమ్మ నేను ఇలా పొందాలి నేను ఇలా అయ్యో నేను చెప్పింది నిజమండి నిజంగా పైసలేవి సతీష్ అన్నకి ఇస్తా ఏ చదివిసా ఎవరాడు ఇంకా ఫ్యాక్టరీలో పనిచేసే సతీష్ అన్న దవాఖానకు పోవాలి జీతం పైసలు రాలేదు చెల్లి అని కాళ్ళు వెళ్ళబడితే ఇచ్చిన నువ్వే ఉన్నావా ఎవరికి ఇవ్వలే నువ్వే ఉన్నావా ఇస్తానికి తప్పుగా మాట్లాడకు ఏయ్ నువ్వు తప్పు చేసి తప్పుగా మాట్లాడకు నేనేం తప్పు చేయలేదు నువ్వా పైసలు అప్పుకి ఇచ్చిన అన్న మాట నమ్ము అన్ని పైసలు అడిగే ఇచ్చావు మరి ఇంకా సతీష్ అన్న కొన్ని ఇచ్చిన సుజాతక్క కొన్ని ఇచ్చిన ఇంకొన్ని ఇంట్లో ఖర్చు అయినాయి నా మాట నమ్ము సతీష్ అనేవాడు వాడేవాడు వీడేవాడు వాని పేరు చెప్పుకుంటే వీని పేరు చెప్పుకుంటే నీ మిండకి ఇస్తున్నాయి నీ అప్ప నేను ఎవరికి ఇవ్వలేదు వాళ్ళకే ఇచ్చిన కావాలంటే నేను వాళ్ళని అడిగిపిస్తా అవునా అడిగిపిస్తావా నేను కూడా అడిగిపిస్తాను నువ్వేమో బాగా చెప్తున్నావు అన్నది నీకు ఎవరు చెప్పిరు తీసుకొచ్చి చెప్పిస్తా ఎందుకు ఇట్లా మంచి మాటలు నమ్ముతున్నావు నమ్ముడేనే నేను ఇంటికాడ లేడు కదా నువ్వేం కథలు పడ్డావు ఊళ్ళో మొత్తం అనుకుంటారు హాలీలు చెప్పిన మాటలు నమ్ముతావు గానీ నీ పెళ్ళని చెప్పిన మాటలు నమ్మవా నమ్మలేను ఎందుకు నమ్మను ఎరికేనా ఇంటికి పోయా అంటే నేను పోను ఇంటికి ఒక్క ఇల్లు ఇచ్చిపెట్టి పోవాలా అలా అంతే కదా నేను ఇల్లు ఇచ్చిపెట్టి పోనన్నది అక్కడ అమ్మ నాన్నకి ఎందుకు భారం కావాలి అని అంతేగాని ఇక్కడ ఎవడో ఉండడానికి కాదు పని చూసుకుంటానికి కాదు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా నా మాట నమ్ము నిన్ను అసలే నేను నమ్మా ఎప్పుడు వచ్చినావు? నేను మొన్ననే వచ్చిన బాగానా అంత బాగా. ఎందుకు గిట వచ్చినావు మొన్న చెల్లె పైసలు ఇచ్చింది ఇచ్చడానికి వచ్చినాయి. చెల్లె నాకు టైంకి పైసలు ఇచ్చిన ఆదుకున్నాను. నీ పేరు నేను మర్చిపోను చెల్లె. బావా ఆ రోజు చెల్లె పైసలు ఇవ్వకపోతే నా భార్య చనిపోయింది. చెల్లె మంచిది బావా నేను పోయేస్తా. ఇగోండి మీరు అడిగిన పైసలు ఆ సునీతక్క కూడా ఇచ్చేది ఉంది ఆమె ఇచ్చినాక అవి కూడా ఇస్తా. నేను నమ్మలేదు బయట మంది చెప్పిన మాటలు విన్నాను నువ్వు దుబాయ్ పోతే నీ ఇంటికి ఆడత్తాడు ఈడత్తున్నాని నా మనసులో లేనిపోని చెప్పిర్రే అందుకే నేను ఇట్లా మాట్లాడు నియాసుడు భార్య దొడుకుడు నా అదృష్టమే ఈ చేతులతో నేను పెట్టినా కదా పాడ చేతులు నన్ను క్షమించే బావాలి నీకు దండం పెడతానే బాబా నన్ను క్షమించ మీరు నా కాలు మొక్కుడైందండి అద్దు నేను వాళ్ళకు ఆపత్కి సంపత్కి పైసలు ఇచ్చి ఆదుకున్నా కానీ మీరు అనుకున్నట్టు నేను ఏ తప్పు చేయలేదు. ఇరుగు పొరుగు అన్నాక ఆపత్కి సంపత్కి ఆదుకోవాలంటారని నా వంతు సాయం చేసిన కానీ మంచి ఏమైతే చెడెదురైందన్నట్టు నాకే ఇట్లా జరిగింది. అందుకే ఎవరిని అయ్యో పాపం అననద్దు. అందుకే మందిని మనం పాపం అంటాం కానీ మనల్ని ఏమంది పాపం అన్నదే చెప్పుడు మాటలు వింటే మనం చెడిపోతాం చెప్పిన వాళ్ళు చెడిపోరే ఇవాళ నేను చెడిపోయినా అందుకేనే భవాని బంగారం అవసరం నిన్ను బాధ పెట్టా నన్ను మళ్ళీసారి క్షమించే భవాని అట్లా అనకుడి మీరేం కావాలని చేయలేదు కదా మన ఇద్దరిని వేయకూడదామని ఎవరో ఇట్లా చెప్పిర్రు అంతే. చూసిరు కదా మీరు ఎక్కడో కారాన్ని దేశంలో ఉంటారు యువతో ఎవడో ఫోన్ చేసి నీ పిల్లని గట్ల చేస్తుంది గీత చేస్తుంది అని చెప్తే అన్ని నమ్మి ఇంటికి వచ్చి పిల్లని బాధ పెడతారు గట్లా చేయకూడదు. ఫస్ట్ మీ భార్యను నమ్మురి మందిని కాదు నమ్మేది. శనార్థి